చారిత్రాత్మక బీబీకా ఆలం ఊరేగింపు కోసం హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షల విషయమై హైదరాబాద్ సిపి సజ్జనార్తో ఈటీవీ ముఖాముఖి. చరిత్రాత్మక బీబీకా ఆలం ఊరేగింపు కోసం అయితే హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రస్తుతం సిపి సజ్జనార్ సార్ మనతో ఉన్నారు. దీని గురించి మరింత సమాచారం ఆయన అడిగారు. సార్, ఊరేగింపుకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చారిత్రాత్మక మొహర్రం 10 రోజు ఊరేగింపు ప్రొసెషన్ను చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. మన అడిషనల్ సిపి శ్రీనివాసు, మన అడిషనల్ సిపి తఫ్సీరు, జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్, అట్లానే మన లోకల్ డీసీపీ కిరణ్ నేతృత్వంలో ఈసారి చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 మందితో మనం బందోబస్తు చేశాను. ఈసారి మొదటిసారిగా ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్, అది కూడా ఇన్నర్ కార్డన్ వాళ్ళకి సపరేట్ క్యాప్ ఇచ్చి, అవుటర్ కార్డన్ వాళ్ళకి కూడా సపరేట్ క్యాప్ ఇచ్చి, సో ఎక్కడ కూడా మిస్ కాకుండా మనం చేయడం జరిగింది. దీనివల్ల మనకు చాలా పీస్ఫుల్గా నడవడానికి బాగా అవకాశమైంది. రిలీజియస్ ఎల్డర్స్ కూడా బాగా హర్షించారు. అట్లానే మన లోకల్ ఎమ్మెల్సీ ఎఫ్ఎండి గారు కూడా మనతో ఉండి ఈ ప్రొసెషన్ను కంప్లీట్గా చేయడానికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. మా వైపు నుంచి కూడా ఈ ఒక డ్రోన్ వ్యవస్థని సీసీటీవీ ద్వారా కూడా మనము కంటిన్యూస్గా 24/7 నిఘా వ్యవస్థ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఊరేగింపు కంప్లీట్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మన రిలీజియస్ ఎల్డర్స్ అందరూ కూడా, కమ్యూనిటీ ఎల్డర్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. వచ్చే టైంలో కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పాత బస్తీ అంటేనే చిన్న చిన్న గల్లీలు, భక్తులు అయితే భారీగా తరలి వచ్చారు. దీనికోసం ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు సార్ వీళ్ళందరినీ మానిటరింగ్ చేయడానికి? అందుకు మనము ముందు నుంచే డ్రోన్ని మనము యూజ్ చేస్తున్నాం. అందుకు ఇప్పటిదాకా మనము మన ఇక్కడ లోకల్ ఉన్న ఏసీపీ ఆఫీస్లో నేను చూశాను. అట్లానే మన బషీర్బాగ్ ఆఫీస్లో కూడా అనుసంధానం చేయడం జరిగింది. కమాండ్ అండ్ కంట్రోల్ అక్కడ సెంట్రల్ కూడా బంజారా హిల్స్లో కూడా అనుసంధానం చేసి మనము కంప్లీట్గా మనము పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మనం కూడా చిన్న చిన్న గలీ వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను ఎట్లా మన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడినారు. ముఖ్యంగా ఎలిఫెంట్, ఎందుకంటే చాలా నిదానంగా అది తరలి వచ్చింది. పబ్లిక్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ట్రాఫిక్ కూడా బాగా కోఆపరేట్ చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం పీస్ఫుల్గా తీసుకెళ్లడం జరుగుతుంది. ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని గంటల వరకు విధించారు సార్? అంటే ఆల్మోస్ట్ ఇది 10 గంటల దాకా అవుతుందని చెప్పి మనము అంచనా చేస్తున్నాను. సో డెఫినెట్లీ కొంచెము యాక్షన్లో ఉంటాం. సో ఊరేగింపు నేపథ్యంలో సామాన్యులకు కానీ అలాగే ప్రజలకు కానీ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నేపథ్యం ఎలాంటి సూచనలు చేశారు? అంటే అదే ఈరోజు అందరికీ తెలుసు, ఇది చారిత్రాత్మక మొహర్రం ప్రొసెషన్, అందరు కూడా తెలుసు ఇది 10 రోజు ఈ రోజు నడుస్తుందని చెప్పి చాలా మనం అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అలవాటు అయింది. సో ఈ ఒక ప్రొసెషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు ఒక ట్రావెల్ ప్లాన్ని వాళ్ళు ఆలోచించి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంది. సో డెఫినెట్లీ మనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ కూడా ప్రయాణం చేయవచ్చు. సో ఇది సిపి సజ్జనార్ గారు చెప్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఊరేగింపు అనేది సాగుతుంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ఊరేగింపు సాగుతుంది. అప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల డ్రోన్తో పర్యవేక్షిస్తున్నామని సిపి సజ్జనార్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో తిరుమల సిటీ న్యూస్, హైదరాబాద్.